సాగునీటి కోసం తెలంగాణ రైతులు రోడ్డెక్కుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పొత్తూరు మానేరు బ్రిడ్జిపై రైతులు ధర్నాకు దిగారు. కాళేశ్వరం జలాలతో మిడ్ మానేరు డ్యామ్ ని నింపి అక్కడి నుంచి పంటలకి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకి బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. ఇక బ్రిడ్జిపై రైతులు బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైతులు బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీటి సమస్యని పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మిడ్ మానేరుకి నీటిని విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అన్ని ప్రాజెక్టులతోని తలాపున గోదావరి పారుతున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంలోనే ఇంత కరువు ఏర్పడిందంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇల్లంతకుంట మానేరు నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలు ఈరోజు మంచినీటి కోసం ఏడుస్తున్నటువంటి పరిస్థితి. నారుమల్లలకు బిందెలతో నీళ్లు ఎత్తిపోస్తున్నటువంటి తరుణం ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఏర్పడ్డది. మిడ్ మానేరు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ దాకా ఒక కుండలా ఉండి ఇక్కడ నుండి నీరు అందిస్తున్నటువంటి ఈ ఇల్లంతకుంట మండలం ఈరోజు కరువు దుర్భిక్షంతో ఏర్పడుతున్నటువంటి తరుణం ఈరోజు మనం చూస్తున్నాం. మన ప్రాణహిత నదిలో పారుతున్నాయి నీళ్లు. ప్రాణహిత నది నీళ్లు ఎత్తిపోసి ఇక్కడ ఉన్నటువంటి మిడ్ మానేరు నింపినట్టయితే యావత్ తెలంగాణ రాష్ట్రానికే సాగునీరు తాగునీరు అందించేటువంటి వీలున్నా కానీ కూడా ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి నీళ్లు ఇచ్చుడు కలవది, ఇక్కడ నీళ్లు నింపినట్టయితే ఇక నీళ్లు ఇడిచినట్టయితే కింద ఉన్నటువంటి భద్రాచలం మునుగుతుంది అని చెప్తున్నాడు. అయ్యా భద్రాచలం మునుగుతుంది, మరి కింద కడుతున్నటువంటి మీ గురువు కడుతున్నటువంటి ప్రాజెక్టు కడితే కూడా భద్రాచలం మునుగుతుంది. దాని గురించి ఏం మాట్లాడతలేవు. ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటే ఆయనకు వత్తాసు పలుకుతున్నావు. ప్రతి దానిలో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ కొంచెం హీనం కావాలని చూస్తున్నావు తప్ప మెరుగుపడాలనేటువంటి భావం నీ దగ్గర ఎక్కడ కూడా లేదు.